అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్లుగా ఉంది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరు. ఉన్న వాటిని కూల్చేసి కొత్తగా అభివృద్ధి ఏంటో మేం చూపిస్తామంటూ గొప్పలు చెప్పుకొని ప్రజలను నమ్మించి ఒక్క ఛాన్స్ కొట్టేసిన జగన్ 4.5 పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన సాగించారు. ఇప్పుడు తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి మేము ప్రయత్నం చేశాం, మా వల్ల కాలేదు అంటూ చేతులెత్తేశారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఒక రాజధానికి శంకుస్థాపన చేస్తే మేము 3 రాజధానులు కడతాం, 3 ప్రాంతాల్లో అద్భుత పాలన సాగిస్తామంటూ డప్పాలు కొట్టుకుని చివరికి కనీసం ఒక్క రాజధాని కాదు కదా, ఎక్కడ ఒక ఇటుక పెట్టి నిర్మాణాలు చేసిన దాఖలాలు జగన్ పాలనలో ఎక్కడా కనిపించవు. మామూలుగా కాదు, భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు. 4.5 ఏళ్లు 3 రాజధానులంటూ ఉత్తుత్తి కబుర్లు చెప్పిన జగన్ ఇప్పుడు మన దగ్గర రాజధాని నిర్మించుకునేంత స్తోమత లేదు, హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేద్దామంటూ తన చేతగానితనాన్ని బయట పెట్టుకున్నారు. ఏపీలో 4.5 ఏళ్ల జగన్ పాలనలో ప్రజలు విసిగి వేసారిపోతున్నారు. కనీసం ఉపాధి ఉద్యోగాలు లేక హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వలసపోతున్నారు. 4.5 ఏళ్ల జగన్ హయాంలో చెప్పుకోదగ్గ ఏ ఒక్క కంపెనీ కూడా ఏపీలో అడుగు పెట్టలేదు. గత చంద్రబాబు పాలనలో ఏపీలో బడా కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో కొన్నిటిని ఏపీ నుంచి తరిమేశారు. ఉన్న రాజధాని అమరావతిని చిదిమేసి 3 రాజధానుల పేరుతో జగన్ నేల విడిచి సాము చేశారు. పాలనా అనుభవం లేని జగన్ 3 రాజధానుల హామీని నెరవేర్చలేక అది ప్రాక్టికల్ గా అసాధ్యమని తెలిసాక విశాఖ పల్లవి ఎత్తుకున్నారు. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా చేస్తున్నాం, ఇదిగో రేపటి నుంచి, అదిగో ఎల్లుండి నుంచి విశాఖ నుంచి పాలన మొదలవుతుందని చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో జగన్ కొత్త నాటకానికి తెరలేపారు. తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కోర్టుల్లో చిక్కులు కారణంగా విశాఖకు వెళ్లలేకపోతున్నామంటూ జగన్ బాబాయి వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి చేత మీడియా ముందు ఒక ప్రకటన చేయించారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీకి రాజధాని ఉండాలని భావించారు. పలు వర్గాలు, పార్టీల ప్రతినిధులను సంప్రదించి అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో అమరావతి పరిసర ప్రాంతాల్లోని రైతులు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూముల్ని అప్పగించారు. ఇక రాజధానిలో హైకోర్టుతో పాటు తాత్కాలికంగా పాలన సాగించేందుకు భవనాలను నిర్మించారు. చంద్రబాబు పాలన సైతం అమరావతి నుంచే సాగింది. భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యంతో చంద్రబాబు ముందుకు సాగారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. జగన్ సీఎం కుర్చీ ఎక్కిన నాటి నుంచి నిర్మాణాలను మరచి కూల్చివేత పర్వానికి, విధ్వంసానికి తెరలేపారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే చంద్రబాబుకు ఎక్కడ పేరు వస్తుంది అన్న దుగ్ధతో, భయంతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారని తెలిసినా, ప్రభుత్వ సొమ్ము వృధా అవుతుందని తెలిసినా అమరావతి రాజధాని కాదు, మేము 3 రాజధానులు చేస్తామంటూ జగన్ కొత్త వాదన తెరపైకెత్తించారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసుకుని అక్కడి నుంచే పాలన సాగించేలా జగన్ ప్రయత్నాలు చేశారు. కానీ రాజధాని ఏర్పాటంటే అంత తేలికైన విషయమే కాదు కదా. అనుభవం లేని జగన్కు అవేమీ తెలియక మొండి వైఖరితో ఏపీ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటూ వచ్చాడు. ఇదిగో రేపు, అదిగో ఎల్లుండి నుంచే విశాఖ నుంచి పాలన సాగిస్తామంటూ చెప్పుకుంటూ వచ్చిన జగన్ అది సాధ్యం కాకపోయేసరికి ప్రజలను మరో మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి కోర్టులో చిక్కుల కారణంగా విశాఖ నుంచి పాలన సాగించలేకపోతున్నామని చెప్పాడు. అంతేకాదు, హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్న విషయం తెలిసిందేనని, ఆ గడువును మరికొన్నేళ్లు పెంచమంటూ పోరాటం చేద్దామని చెప్పుకొచ్చాడు. ఉన్న రాజధాని అమరావతి అభివృద్ధి చేయడం చేతగాని జగన్ ప్రభుత్వం ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటూ కొత్త పాట పాడుతూ ఉండడం ఏపీ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత రావడంతో మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించలేమని భావించిన జగన్ ప్రజలను తమ వైపుకు తిప్పుకునేలా హైదరాబాద్ అంటూ ప్రజలను రెచ్చగొట్టి మరోసారి ఎన్నికల్లో గట్టెక్కేందుకు కొత్త నాటకానికే తెరలేపాడని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఈసారి జనం జగన్ బాయిలో పడరంటూ కూడా చెప్తున్నారు.